Hello guys, welcome to Prakash sir classes. Today I'm going to explain you about application of trigonometry topic. Okay, here the question is two poles of equal height. Two poles of equal height are standing opposite to each other. Okay na? Two poles are standing opposite to each other on the either side of the road, which is 120 feet wide. Okay, the distance between two poles is 120 feet. Okay, the distance between two poles is given very clearly as 120 feet. Okay, from a point between them on the ground, the angle of elevation of the top of the poles are 60 degrees and 30 degrees. So somewhere in the middle, okay, I want to keep here. He observed the top of the tower from this side, and the same he observed the top of the tower from this point. Okay, here the angle of elevation is 60 degrees. And here the angle of elevation is 30 degrees. ఓకే, ఒక పాయింట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. 60 ఇక్కడే ఎందుకు వస్తుంది, 30 ఇక్కడే ఎందుకు వస్తుంది, ఇక్కడ పాయింట్ చాలా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా దిస్ ఈజ్ అబ్జర్వర్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ అబ్జర్వర్ అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఈజ్ అబ్జర్వింగ్, ఇక్కడ నుంచి కింద నుంచి పైనకి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి దీని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఓకే, ఎప్పుడైతే అబ్జర్వర్ ఆబ్జెక్ట్ దగ్గర ఉంటే యాంగిల్ ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది. ఓకే, దానికనే ఇక్కడ 60 ఇక్కడ 30 వేసిన. ఓకేనా, ఇప్పుడు పాయింట్ అవుట్ చేయండి. సో నేమ్ దిస్ యాజ్ ఏ, దిస్ యాజ్ బి, సి, డి, ఈ. ఓకే, ఇక్కడ ఈజ్ ఆస్క్డ్ టు ఫైండ్ హైట్ ఆఫ్ ద పోల్స్ అండ్ హైట్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. అంటే హైట్ రెండు పోల్స్ సేమ్ హైట్ ఉన్నాయి కదా. సో ఐమ్ టేకింగ్ దిస్ యాజ్ హెచ్ అండ్ ఈజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్. ఓకేనా, ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఎక్స్. ఈ బీసీ అనేది ఎక్స్ తీసుకుంటాను నేను. అండ్ ఇదేమవుతుంది, ఇది 120 మైనస్ ఎక్స్ అవుతుంది. చూడండి ఒక్కసారి క్లియర్గా. ఓకే, మొత్తం 120 ఉంది. 120లో నెక్స్ట్ అయిపోతే రిమైనింగ్ 120 మైనస్ ఎక్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ 1 అండ్ ట్రయాంగిల్ 2. మనం సపరేట్ చేసి 2 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో వెరీ క్లియర్. చూడండి ఇక్కడ క్లియర్గా ఫ్రమ్ ట్రయాంగిల్ వాట్ ఈస్ ద ట్రయాంగిల్ ఐమ్ టేకింగ్, ఏసీబీ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ క్లియర్గా 60 degrees ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ అడ్జసెంట్ సైడ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ హైట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకే, అందరికి అర్థమవుతుంది కదా, నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అడ్జసెంట్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హైట్, పర్పెండిక్యులర్ హైట్. సో నేను ఇది ఫైండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏ రేషియో యూజ్ చేయాలి, మీ అందరికి గుర్తుందో లేదో, ఆల్రెడీ నేను పాత వీడియోస్లో చెప్పాను. ఓల్డ్ హరి అండ్ హిస్ ఓల్డ్ ఆంటీ, ఓల్డ్ హరి అండ్ ఈస్ ఓల్డ్ ఆంటీ. ఓకేనా, ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది, నాకు అపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది, అపోజిట్ అడ్జసెంట్. సో ఇప్పుడు నేను ఏ రేషియో యూజ్ చేయాలి, ఇక్కడ నుంచి నేను టాన్ రేషియో యూజ్ చేయాలి. ఏం రేషియో యూజ్ చేయాలి, టాన్ రేషియో. ఓకేనా, సో ఫ్రమ్ ఇయర్ ఇప్పుడు టాన్ తీటా నేను ఫైండ్ చేస్తే ఇప్పుడు టాన్ తీటా ఏమొస్తుంది, టాన్ తీటా ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ ఏమవుతుంది, ఇక్కడ తీటా వచ్చేసి 60 degrees ఉంది కదా. సో టాన్ 60 degrees, టాన్ 60 degrees equal to opposite side is h, adjacent side is x. From table, trigonometry table, tan 60 would be equal to root 3 is equal to h by x. This implies h is equal to root 3x. This is equation 1 from triangle, first triangle. This triangle. Now let's take this triangle. Okay, same concept from triangle ECD. From triangle ECD, angle of elevation theta is 30 degrees, very clearly given, and CD equal to 120 minus x, and opposite side DE is equal to h. ఓకే, సపరేట్ ఈ ట్రయాంగిల్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా ఈ ట్రయాంగిల్ తీసుకొచ్చి మనం ఫైండ్ చేసి మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ అపోజిట్ అడ్జసెంట్ మళ్ళీ మనం ఏ రేషియో యూజ్ చేయాలి, టాన్ రేషియోనే యూజ్ చేయాలి. ఓకే, tan theta is equal to opposite by adjacent. Okay, so tan theta would be 30. Okay, opposite side would be h and adjacent would be 120 minus x. From trigonometry table, tan 30 would be 1 by root 3. 1 by root 3 is equal to h by 120 minus x. Okay, I hope you got a point. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్స్ క్రాస్ మల్టిప్లై దిస్ 120 minus x on top. So what is that, h is equal to 120 minus x by
√3. 120 మైనస్ క్రాస్ మల్టిప్లై చేస్తే √3 అలానే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండింటిని చూడండి, హెచ్ఏ నేను హైలైట్ చేసుకున్నా. ఓకేనా, రెండు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండు ఈక్వల్ కదా. ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. సో రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి, √3x ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ x బై √3. ఓకే, క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 వుడ్ బి 3x ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ x. ఓకే, ఆల్ వేరియబుల్స్ వన్ సైడ్ and all constant one side. So this becomes 3x plus 1x is equal to 120. So 4x is equal to 120. The next would be 4 ones are 4 30s are. So this is x is equal to 30. Okay, put x equal to 30 in equation 1 or 2. Equation 1 లో పెడితే మనకి height of the pillar అనేది వచ్చేస్తుంది. ఓకేనా, put x is equal to x is equal to 30 in equation 1. ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ అప్పుడు ఏమొస్తుందా, √3 ఇంటూ 30 ఈక్వల్ టు 30. √3 ఈజ్ ద హైట్ ఆఫ్ ద పిల్లర్స్. ఓకేనా, అండ్ ఆల్సో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ అంటే ఆల్రెడీ మనకు 30 వచ్చేసింది. మరి ఇప్పుడు సిఈ కావాలి కదా, సిడి కావాలి కదా. దిస్ ఈజ్ 120 మైనస్ 30. దిస్ వుడ్ బి ఈక్వల్ టు 130 మైనస్ వుడ్ బి 90 ఫీట్స్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమో 30, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ 120 మైనస్ 30 వుడ్ బి 90. ఈ విధంగా మనం హైట్ ఆఫ్ ద పిల్లర్స్ యాజ్ వెల్ యాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పీపుల్ అనేది మనం ఇలా ఫైండ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎస్పెషలీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 ఇక్కడే ఎందుకు ఉండాలి, 30 ఇక్కడే ఎందుకు ఉండాలి అనేది కాన్సెప్ట్ ఒకటి. సెకండరీది ఏ రేషియో యూజ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా కూడా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మనం మ్యాక్సిమం బేస్ హైట్ యూజ్ చేస్తాం కాబట్టి, సో అడ్జసెంట్ అపోజిట్ యూజ్ చేస్తాం కాబట్టి tan రేషియోని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.